నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసత్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా ముఖ్యమైన పాయింట్. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కళ్ళు కూడాను క్వశ్చన్ చేయాల్సింది నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు. ముఖ్యంగా వైసీపీ లీడర్ సతీష్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మనొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అది ఆయన గవర్నమెంట్ గురించి మాట్లాడిన మాట. అందరూ వినాలి కూడా ఇది. దానికోసం నీకు 1,00,000 కోట్లు నువ్వు రుణాలు తీసుకొని నువ్వు తీసుకునే 1,00,000 కోట్ల రుణాలు ఆ ప్రాంతం వాళ్ళు ఒక్కడే కడతారా? మేమందరం కట్టాల్సిన అవసరం లేదా? మేము కట్టిన పనులన్నీ ఆడిపోతాయి. ఇప్పుడు మేము కట్టిన పనులన్నీ ఈ ప్రాంతంలో కడపలో ఉండేటువంటి వాళ్ళు, చిత్తూరులో ఉండేటువంటి వాళ్ళు, శ్రీకాకుళంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు కట్టాలండి పన్ను? 1,00,000 కోట్ల అభివృద్ధి ఒకటే ఒక ప్రాంతంలో చేసి నువ్వు లోన్లు తెచ్చుకుంటే ఆ లోన్లన్నీ కట్టాల్సింది. ఎస్, నిజంగానే ఎందుకు కట్టాలి పన్ను అన్నప్పుడు ఒకటి ఆలోచిద్దాం. చెత్త మీద కూడా పన్నేసిన దౌర్భాగ్యమైన పరిస్థితులు మీ ప్రభుత్వం నుంచి వచ్చినాయి, గత ప్రభుత్వంలో వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో చెత్త మీద పన్నేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? చెత్త మీద పన్ను ఎందుకు కట్టాలి అని ఎందుకు అడగలేదు? అంటే అమరావతి కోసం 1,00,000 కోట్లు అప్పు చేసి తీసుకొస్తే ఆ పన్నంతా మేము ఎందుకు కట్టాలి అని మాట్లాడే తెలివైన మీరు, అమరావతి రాజధాని డెవలప్మెంట్ అయితే అక్కడి నుంచి స్ప్రెడ్ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ అంతా స్టేట్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అంటే ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, హెల్త్ పర్పస్ కానీ, ఇంకా రోడ్స్కి R&Bకి సంబంధించి కానీ ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వేస్తారు, కానీ రాజధానిలో మాత్రమే వేయరు. హాస్పిటల్స్ అనేవి స్టేట్ అంతా పెడతారు, కేవలం అమరావతిలోనే పెట్టరు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగు చేయడం అనేది స్టేట్ అంతా చేస్తారు, కేవలం అమరావతికే వర్తించింది. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే గత ప్రభుత్వంలో ఎన్నో పన్నులు వేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో వృధా ఖర్చులు పెట్టారు, ఎన్నో ట్యాక్సులు, వేల కోట్ల ట్యాక్సులు, దాదాపుగా 43,500 కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలు చేశారు మీరు ఒక సంవత్సరం. 2022-23 సంవత్సరానికి ఇంత పన్ను వసూలు చేశారు. అప్పుడు ఎందుకు అడగలేదు? మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పన్ను వసూలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఎందుకు చేయట్లేదు అని ఎందుకు అడగలేదు? ఇంకేం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మిగతా వాళ్ళందరూనా? అసలు ఎక్కడ నువ్వు చెప్పేదానికి నువ్వు చేసేదానికి అర్థం ఉందా? రోజుకొకటి చూస్తూ ఉంటే అసహ్యంగా ఉంది. ఎన్ని రోజులు చేస్తావా నువ్వు జగన్మోహన్ రెడ్డి యొక్క నామస్మరణము? ఈరోజు నువ్వు మహానాడు పెట్టుకుంటే నీ మహానాడులో నీ యొక్క గొప్పతనం ఎన్టీఆర్ గారి పేరు కంటే ప్రతి నిమిషము జగన్మోహన్ రెడ్డి పేర్లు కొన్ని 100 సార్లు చెప్పింటారు అని తిట్టేదానికి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎంగా ఉన్నప్పుడు స్కూల్ పిల్లల్ని ఎదురుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏం తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని ఏం తిట్టారు, లోకేష్ గారిని ఏం తిట్టారో కూడా మనందరికి తెలిసిన విషయమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది, నీ పేరు కన్నా ఆయన పేరే ఎక్కువ వినిపిస్తుంది, ఆయన నామస్మరణం చేస్తున్నారని మాట్లాడే సతీష్ రెడ్డి గారు నిజంగానే ఒకసారి మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ఎగ్జాంపుల్ తెలుసుకోండి మీరు కూడా. ఎందుకంటే ఎందుకు అమరావతికి అంత ఖర్చు పెట్టాలి, మేమందరం ఎందుకు ట్యాక్సులు కట్టాలని ప్రశ్నించే మీరు ఇప్పుడు ఇది కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రాజధాని అనుకుందాం. సో దీని నిండా వాటర్ పోసామనుకోండి, అన్ని వైపుల నుంచి వాటరు స్ప్రెడ్ అవుతాయి అవ్వవా? డెఫినెట్లీ అన్ని వైపుల నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో అట్లనే రాజధానికి ఏదైతే అమరావతి రాజధానికి పెట్టే ఖర్చు ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ అయితే అన్ని జిల్లాలకు, ఇటు విశాఖపట్నం, ఇటు కర్నూలు, అలాగే ఇటు నందిగామ, మచిలీపట్నం, అన్ని జిల్లాలకు, రాష్ట్ర నలుమూలలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఇక్కడున్న ఇన్కమ్ వస్తుంది. డెఫినెట్లీ ఇక్కడున్న ఇన్కమ్ అది హెల్త్ పర్పస్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు, R&B అవ్వచ్చు, ఇంకా అన్ని సదుపాయాలు ఏవైతే ప్రభుత్వం నిర్ణయించిందో, ఏవైతే ప్రభుత్వం ఉచితాలు ఇస్తుందో వీటన్నిటి కోసం మాత్రమే ఫండ్ ఖర్చు పెడతారు. కేవలం అమరావతికి సంబంధించిన వాళ్ళ కోసం ఈరోజు రాజధాని కట్టట్లేదు, అమరావతి కోసమే పెట్టుబడులు పెట్టట్లేదు, ఆంధ్రప్రదేశ్ గురించి పెట్టుబడులు పెడుతున్నారు. ఫస్ట్ అది తెలుసుకోవాలి సతీష్ కుమార్ రెడ్డి గారు. రైట్. ఇంకా మనం చూసుకుంటే కొన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన హయాంలో ఏదైతే చేశారో వాటన్నిటిని చూసే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. రైట్. ఇక్కడ చూద్దాం. 2022-23 కేవలం ఒక హాఫ్ ఇయర్లోనే 26,000 కోట్లు ట్యాక్స్ కలెక్ట్ చేశారు. 2023కి సంబంధించి ఇక్కడ మనం ఫుల్ ఇయర్ మొత్తం చూసుకున్నట్టయితే 43,499.73 కోట్ల రూపాయల రెవెన్యూ ట్యాక్స్ వచ్చింది ఇక్కడ. మరి ఇంత ట్యాక్స్ ఎందుకు వసూలు చేశారు అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకున్నారు కదా. కేవలం ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళనో, లేదంటే ఇటు రాయలసీమ వాళ్ళకో, లేదంటే కోస్తాంధ్ర వాళ్ళకో, కోనసీమ వాళ్ళ దగ్గర నుంచే తీసుకోలేదు. అంటే రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి
ట్యాక్స్ కలెక్ట్ అవుద్ది. అది డైరెక్ట్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్స్ అవ్వచ్చు. మరి ఎందుకు తీసుకున్నారు మీరు ఇప్పుడు? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా తీసుకోకూడదు కదా. అప్పుడు విశాఖపట్నం రాజధానిగా పెడతానని చెప్పారు. విశాఖపట్నం వాళ్ళతోనే ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. అమరావతి అన్నారు, అమరావతితోనే ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. లేదంటే కర్నూలు అన్నారు, కర్నూలులోనే ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. మిగతా జిల్లాల్లో, మిగతా గ్రామాల్లో, మిగతా ఊళ్ళలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి ఎందుకు ట్యాక్స్ కలెక్ట్ చేశారు మీకు అప్పుడు తెలీదా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయకూడదా? ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? నిజంగానే మీకు ధైర్యం ఉంటే, నిజంగానే మీకు అంత సత్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్టీఐ ఫైల్ చేసి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారో తీసుకొచ్చి ఉండాల్సింది. మరి ఈరోజు అమరావతి రాజధాని కడుతున్నారు, రాజధాని కోసం 1,00,000 కోట్లు అప్పు చేశారు, వాళ్ళ డెవలప్మెంట్కి మేమెందుకు కట్టాలంటే అసలు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండే హక్కు మీకు లేదు, అసలు ఆ రైట్ కూడా లేదు మీకు. ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళిపోవడమే మీరు. సో ఇక్కడ మనం చూస్తే చెత్త మీద పన్ను, మనం ఇందాక మాట్లాడుకున్నాడు, దేశ చరిత్రలో చెత్త మీద పన్ను వేసింది మీరే, మీ ప్రభుత్వంలోనే. మనం అప్పుడు ఎందుకు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ట్యాక్స్ ఎందుకు వేశారు చెత్త మీద, చెత్త మీద పన్ను ఎందుకు కట్టించుకుంటున్నారు అని ఎందుకు అడగలేకపోయారు? అప్పుడు ధైర్యం లేదా, లేదంటే అప్పుడు పదవి ఇవ్వడనే? సో ఇక్కడ ఇది ఒక పెద్ద స్కామ్ అని కూడా మనం అనేకమైన వార్తల్లో చూసాం. ఇక్కడ 13 కోట్ల రూపాయలు తాడేపల్లి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లుందో దానికి ఫెన్సింగ్ వేయడానికి 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఎవరి డబ్బు? ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయాలి? అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇదంతా ప్రజల డబ్బు కదా, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ట్యాక్స్లు కదా అన్నప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? అప్పుడు ధైర్యం లేదా, దమ్ము లేకనా? ఇక్కడ మనం చూద్దాం, వైజాగ్లో విలాసవంతమైన ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు? 500 కోట్ల రూపాయలు పెట్టి. అది ప్రజాధనం కాదా? ప్రజాధనాన్ని వృధా చేయడం కాదా? మీ విలాసవంతమైన బిల్డింగ్లు కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా ఈ ట్యాక్స్ అంతా కట్టారు, ఈ ట్యాక్స్ ప్రజల మీద వేశారు అని అడగాల్సింది కదా. అప్పుడు ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదంటే ఒకవేళ పదవి ఇవ్వరేమో, ఒకవేళ పోస్టింగ్ ఉండదేమో, పోస్ట్ మొత్తం ఊడిపోద్దేమో. సో ఇప్పుడు మాత్రం అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారిని అన్నందుకో, లేదంటే కూటమి ప్రభుత్వాన్ని అన్నందుకో కాదు. ఆ ప్రభుత్వానికి ఆ యొక్క ముఖ్యమంత్రికి మాకు సంబంధం లేదు. కానీ ఒక కామన్ మ్యాన్ గొంతుగా, కామన్ మ్యాన్ వాయిస్గా చెప్తున్నాం. ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, ఎందుకు ఆ రోజు అడగలేకపోయారు? కేవలం ఒక ఫ్లైట్ ఖర్చులకి గంటకి 2,71,000 రూపాయలు ఖర్చు పెట్టి గంటకు ఫ్లైట్ జర్నీ చేస్తారా? అదంతా ప్రజాధనం కాదా? అప్పుడు మీరు క్వశ్చన్ చేయలేకపోయారా? ఆర్టీఐ ఎందుకు ఫైల్ చేయలేదు? ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ పార్టీ వ్యక్తే కదా, మీ ముఖ్యమంత్రి గారే కదా. అప్పుడు మీ పార్టీ అధినేతను ఎందుకు ప్రశ్నించలేకపోయారు? సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాలి. నిజంగానే అది నీ డ్యూటీ. ఏ ట్యాక్స్ ఎక్కడి నుంచి వసూలు చేస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు అని ప్రభుత్వాన్ని అడగాలి. అది నీకున్న రైట్. అది ఆర్టీఐ ఫైల్ చేయి, అడుగు. కానీ వాళ్ళ కోసం మేమెందుకు ట్యాక్సులు కట్టాలి అంటే, మీ ప్రభుత్వం పరిపాలించేటప్పుడు రాష్ట్ర నలుమూలల్లో ఉన్న ప్రజలందరూ కూడాను డైరెక్ట్ ట్యాక్స్ పే చేశారు, ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేశారు. ఎందుకు వసూలు చేశారు? మరి వసూలు చేయకుండా అప్పుడే పరిపాలన కొనసాగించాల్సింది కదా, రైట్? కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే కేవలం ఇప్పుడు నేను అమరావతికి సంబంధించి మాట్లాడుతున్నాను, అమరావతి రాజధాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. రాజధానిలో ఎక్కడ ఇన్కమ్ జనరేట్ అయినా అది నలుమూలలకు వెళ్ళే అవకాశం ఉంది కదా. నలుమూలలకి అంటే హెల్త్ కానీ, హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, R&Bకి సంబంధించి, వసతుల గురించి, ఉచిత సదుపాయాల గురించి వీటన్నిటికీ వర్తిస్తుంది. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయడానికో, లేదంటే ఇంకో దానికో కాదు. సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆర్టీఐ ఫైల్ చేయండి, ట్యాక్స్ గురించి తెలుసుకోండి, ప్రభుత్వం ఎంతెంత ఖర్చు పెడుతుంది ఏంటి అనేది కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత, మనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను బట్టి అడగాలి. అంటే ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనో, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనో గురించి కాదు. ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మన లక్ష్యమై ఉండాలి, మన ఉద్దేశమై ఉండాలి, మన టార్గెట్ అయి ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలం కాబట్టి.